హలో ఫ్రెండ్స్, హాయ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ట్రెండింగ్ హీరో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పే వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టార్ట్ చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్, కానీ స్టార్ట్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలామంది సబ్స్క్రైబర్స్ రావట్లేదని చాలా ఫీల్ అవుతుంటాడు, డిసప్పాయింట్ అవుతుంటాడు. అసలు ముందుకు వెళ్ళాలా వెనకెళ్ళాలా అని అయోమయ స్థితిలో కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం అసలు ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ మనం ఎలాంటి వీడియోస్ చేస్తే అవి తెచ్చుకోవచ్చు అనే టాపిక్ మీద ఈరోజు వీడియో చూద్దామని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. నాకు సబ్స్క్రైబర్ నేను ఇలాంటి టిప్స్ పాటించడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలాంటి టిప్స్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. వీడియో చివరిదాకా చూడండి, మీకు అర్థమైంది నేను ఎలాంటి టిప్స్ పాటించాను ఫ్రెండ్స్. ఫస్ట్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ లాంగ్ వీడియో కన్నా షార్ట్ వీడియోస్ పెడితే సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఫాస్ట్గా వస్తాయి. అవి కూడా షార్ట్ వీడియోస్ ఏమిటంటే కామెడీ షార్ట్స్ పెడితే ఎంటర్టైన్మెంట్ అవి పెడితే సబ్స్క్రైబర్స్ చాలా చాలా ఫాస్ట్గా వస్తారు ఫ్రెండ్స్. రోజుకి 2 కానీ 3 కానీ పెట్టండి అంతే. అలా పెట్టడం వల్ల మీకు డైలీ షార్ట్స్ పెట్టడం వల్ల మీకు సబ్స్క్రైబ్ అనేది చాలా చాలా ఫాస్ట్గా వస్తారు ఫ్రెండ్స్. నాకు ఒక షార్ట్ వీడియోకి అయితే ఒక్క రోజులో 100 సబ్స్క్రైబర్ వచ్చారు ఫ్రెండ్స్. షార్ట్కి కామెడీ షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల చాలా చాలా ఫాస్ట్గా వస్తారు. ఇంకా అది కామెడీ ఎంటర్టైన్మెంట్ షార్ట్స్ అంటే చాలా రీచ్ కూడా చాలా 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 ఫాస్ట్గా ఉండేది ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ ఒక 500 సబ్స్క్రైబర్లు మీకు రావాలంటే లాంగ్ వీడియోస్ పెట్టండి. రోజుకి ఒకటి అంతే, లేదా 2 డేస్కి ఒకటి పెట్టండి. అంతేగాని షార్ట్స్ మీద బాగా మీరు ఫోకస్ చేస్తే షార్ట్స్ మీద ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది వస్తారు. మనం ఛానల్ మానిటేషన్కి 1000 సబ్స్క్రైబర్లు ఉండాలి. కాబట్టి మీరు సబ్స్క్రైబర్ లాంగ్ వీడియోస్కి ఫస్ట్లో కొద్దిగా చాలా తక్కువ వస్తారు ఫ్రెండ్స్. చాలా కష్టపడాలి లాంగ్ వీడియోస్కి అయితే సబ్స్క్రైబ్ రావాలంటే. అదే షార్ట్ వీడియోస్కి అయితే రీచ్ ఎక్కువ ఉండిద్ది. రీచ్ ఎక్కువ ఉండటం వల్ల మీకు సబ్స్క్రైబ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తారు. అది కామెడీ బేసిక్గా షార్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్లు వస్తారు. అది నేను పాటించాను, నేను సక్సెస్ కూడా అయ్యాను. మీరు కూడా పాటించండి ఫ్రెండ్స్. మీకు సబ్స్క్రైబర్లు ఫాస్ట్గా రావాలి, అది 500 సబ్స్క్రైబ్ ఫాస్ట్గా రావాలంటే మీరు షార్ట్స్ మీద ఫోకస్ చేయండి, ఖచ్చితంగా వస్తారు ఫ్రెండ్స్. నా విషయంలో అది అయింది, వర్కౌట్ అయింది. ఆ టిప్ మీకు కూడా వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వస్తారు ఫ్రెండ్స్. షార్ట్స్ వల్ల మీరు వస్తారు. నెక్స్ట్ వీడియో 1000 సబ్స్క్రైబర్లు ఎలా తెచ్చుకోవాలో దాని మీద ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.